వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. పదైదవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు మేము ఘనంగా ఇక్కడ నంద్యాల పార్టీ ఆఫీస్లో చేయడం జరిగింది. అందుకు మా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా నాయకులకు అందరికీ కూడా ఆ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, పేద ప్రజల కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవానికి కూడా న్యాయం జరగాలి అనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా అధికారంలో లేకపోయినా కూడా మళ్ళీ అధికారం వచ్చిన తర్వాత సామాన్య ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అందరికీ కూడా కులాలకు మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదవారు అనుకున్నారో ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సాయం పొందడానికి అర్హత ఉందో వారికి అందరికీ కూడా పథకాలు ఇచ్చిన ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. అంతకుముందు వాళ్ళ తండ్రి గారు ఏ పథకాలు పెట్టినా దానిలో అంత మిన్నంగా విద్యా దీవెన అయితేనేమి, వసతి దీవెన అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, దాంతోపాటు అన్నీ కూడా పెట్టిన నాయకుడు, రైతు భరోసా అయితేనేమి, ఇవన్నీ కూడా పెట్టిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఈ 9 నెలల తెలుగుదేశం పరిపాలన చూడడం జరుగుతుంది. రెడ్ బుక్ పరిపాలన ఒకటి, డైరెక్ట్గా ఈ సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే చెప్పడం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అటువంటి ఏం చిన్న సాయం చేయొద్దు, వాళ్లకు మనం సాయం చేసే పాముకు పాలు పోసి పెంచినట్టని. అంటే ఒక ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగ ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను అన్నిటికీ అతీతంగా ఎవరికైతే అర్హత ఉందో, ఎవరికైతే కూడా నిష్పక్షపాతంగా ప్రేమ బంధు ప్రీతి కానీ ఎటువంటి ప్రీతి కాకుండా నేను ఖచ్చితంగా రాజ్య పరిపాలన చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడే పరిస్థితిలో ఉంటే ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవంతో పాటు ఫీజు దాంట్లో ఈరోజు యువత ఎవరికైతే అన్యాయమైందో, అంతకుముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మొత్తం ప్రతి ఒక్క పేదవాడు చదవాలనేదే ఆనాటి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకే ఫీజు రియంబర్స్ పెట్టిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. అది పెట్టిన తర్వాత తండ్రి పెట్టిన దానికంటే మిన్నంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా మన విద్యా దీవెనతో పాటు వసతి దీవెన, ఫారిన్ పోయి చదవడానికి వాళ్ళకందరికీ కూడా మొత్తం డబ్బులు ఇచ్చిన ఘనత కూడా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఉత్సాహము 9 నెలల కాలంలోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఉత్సాహం వచ్చేసింది. ఎందుకు వచ్చింది అనే దానికి ఒకసారి ఆలోచిస్తే, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలు అయితేనే, చేసినటువంటి ప్రామిసులు అయితేనే ప్రజల్లో ఈరోజు చులకన భావాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చెప్పినట్టు సూపర్ 6లని, గో 6లని ప్రజలను మొబ్బపెట్టి ఎన్నో రకాలుగా వాళ్ళను ఓట్ల కోసం ఎరవేసి ఎన్నో దుష్ప్రచారాలు చేసి ఈరోజు చెప్పిన మాట తప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెల్లిమెల్లిగా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఈ 9 మాసాల కాలంలో ఎక్కడ లేనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మూటగట్టుకుంది. ఈరోజు దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా అరెస్టులు చేయడము, ఏం సంబంధం ఉంటుంది? ఒక వ్యక్తి హైదరాబాద్ నుండి ఉంటే మన రాష్ట్రంలో 10-15 పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో వాళ్ళు ప్రవర్తించిన, మనం మాత్రం మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా
ఈరోజు కేసులు పట్టే పరిస్థితికి వస్తుంది. ఎక్కడ దిగజారింది? ఎంతవరకు దిగజారడం? ఇది న్యాయమా అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పైన యువత పోరుబాట ఈరోజు జరుగుతూ ఉంది. మన నంద్యాల జిల్లాలో ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున జరగబోతూ ఉంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.